హర్ హర్ మహాదేవ శంభో శంకర. వెల్కమ్ టు మై ఇన్స్టాగ్రామ్ ఛానల్ సనాతనే పల్టన్. సో ఈ ఛానల్ పెట్టడానికి రీజన్ ఏంటి అని అంటే, మన సనాతన ధర్మం యొక్క గొప్పదనం, వైభవం, వైభోగం ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి, సనాతన ధర్మం గురించి ఇంకా అవగాహన కల్పించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంలో భాగంగా మనం ఇవాళ 12 జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ్ జ్యోతిర్లింగం, దాని ప్రత్యేకత, దాని చరిత్ర గురించి తెలుసుకుందాం. భారతదేశంలోని 12 జ్యోతిర్లింగాల్లో మొదటిదైన సోమనాథ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని ప్రభాస పట్టణంలో అరేబియా మహాసముద్ర తీరంలో ఉంది. ఈ సోమనాథ ఆలయము తన కార్వింగ్స్ కి చాలా ప్రసిద్ధి చెందింది. ఆ కార్వింగ్స్ యొక్క సోయగాలు డైరెక్ట్ గా వెళ్ళి చూస్తేనే మనకి దాని విశిష్టత అర్థమవుతుంది. ఈ జ్యోతిర్లింగం ఉద్భవించడానికి ముఖ్య కారణం చంద్రుడి మీద పెట్టిన శాపం. సో దాని గురించి వివరాల్లోకి వెళ్తే, దక్ష ప్రజాపతి చంద్రుడి దగ్గరికి వచ్చినప్పుడు చంద్రుడు తన మొదటి భార్యకి ఇచ్చిన విలువ తన మిగతా 26 మంది భార్యలకు ఇవ్వలేదు. దక్ష ప్రజాపతి పలుమార్లు చంద్రుడిని హెచ్చరించడం జరిగింది, ఇది పద్ధతి కాదు అని. కానీ చంద్రుడు తన వైఖరిని మార్చుకోలేదు. విసుగెత్తిన దక్ష ప్రజాపతి చంద్రుడికి ఒక శాపం పెట్టారు, నీకు క్షయరోగం వచ్చునుగాక అని. అప్పటి నుంచి చంద్రుడు తన కాంతిని కోల్పోవడము, తన అందాన్ని కోల్పోవడము ప్రారంభం చేశారనమాట. అప్పుడు చంద్రుడికి ఏం చేయాలో అర్థం కాక గుజరాత్ రాష్ట్రంలోని, ఇప్పుడంటే గుజరాత్ రాష్ట్రం, అప్పట్లో భూమి మీదకు వచ్చి శివుడికి తపస్సు చేయడం జరిగింది. ప్రసన్నమైన శివుడు వచ్చి తన క్షయరోగాన్ని తగ్గించి, నువ్వు నన్ను ఇక్కడ కొలిచావు కాబట్టి నేను సోమనాథ జ్యోతిర్లింగంగా వెలుస్తాను అని చెప్పి శివుడు హామీ ఇచ్చారు. సోమనాథుడు అని అంటే చంద్రుడికి ప్రభువు అని. అలా సోమనాథ జ్యోతిర్లింగం ఉద్భవించింది. సోమనాథ ఆలయం అనేక సార్లు విదేశీ దండయాత్రల వల్ల ధ్వంసమైంది. అలా ధ్వంసమైన ప్రతిసారి భక్తుల విశ్వాసం మరియు భారతీయ సంస్కృతి శక్తితో పునర్నిర్మించడం జరిగింది. ఇది శివభక్తి, ధైర్యం, అచంచల విశ్వాసానికి ప్రతీకగా నిలిచింది. సోమనాథ జ్యోతిర్లింగం భారత ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా వెలుగొందుతున్న పవిత్ర క్షేత్రం. ఓం నమ శివాయ. సోమనాథ జ్యోతిర్లింగం గురించి ఆసక్తికర విషయాలు ఇవాళ తెలుసుకున్నారని నేను భావిస్తున్నాను. నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ సనాతనే పల్టన్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. మరింత ఆసక్తికర విషయాలతోటి, మరో జ్యోతిర్లింగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.